క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 3వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి బహుళ సప్తమి సాయంత్రం 6:35 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం పగలు 12:30 వరకు ఉంది. తదుపరి హస్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తదుపరి సింహరాశి. ఆరోగ్యపరమైన వైద్య సంప్రదింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేసుకోవడం చాలా మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు తప్పవు. తదుపరి కన్యారాశి. కుటుంబమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. తదుపరి తులారాశి. వ్యాపారాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలు తప్పవు. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. తదుపరి కుంభరాశి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. దాని పరంగా ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మీనరాశి. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.